హలో హాయ్ అండి. ఈ అమ్మవారు బరంపురంకు దగ్గరలో మొహరీ కాలువ అని ఒక అమ్మవారు. ఈ అమ్మవారికి ఒక చరిత్ర ఉంది. ఈ అమ్మవారు కొండ మీద వెలిసింది. కొండ మీద రోజు పంతులు గారు వెళ్ళి పూజ చేసి వచ్చేవారు. ఒకరోజు చెంబు మర్చిపోయి కిందకి దిగిపోయారు. అప్పుడు చెంబు కోసం మళ్ళీ పైకి వెళ్తుంటే అమ్మవారు, వద్దు నువ్వు రావద్దు, నేను చెంబు కిందకి విసిరేస్తాను, ఆ చెంబు ఎక్కడైతే పడుతుందో అక్కడ నా విగ్రహం ప్రతిష్ఠించి పూజలు చేయండి అని చెప్పారు. చూడండి, చాలా బాగుంది కదా ఈ టెంపుల్. ఇప్పుడు మేము ఆ టెంపుల్కి పైకి స్టెప్స్ మీద పైకి వెళ్తున్నాము. దారిలోని స్టెప్స్ రూట్ లాగా ఉన్నది. ఇక్కడ మళ్ళీ మనకి మధ్యలో వాటర్ అది తెచ్చుకున్నాము. అలాగా కొంచెం రోడ్డు, కొంచెం కొండ, కొంచెం మెట్లు, ఆ విధంగా ఉంది టెంపుల్ మొత్తం. ఇది పైన కొండ మీద వెలిసింది. కొండ మీద వెళ్తున్నాము. దారి పొడుగున మంకీస్ అవి ఉన్నాయి, కోతులు అవి ఎక్కువ ఉన్నాయి. టోటల్గా మేము రీచ్ అయిపోయాము పైన. టైం సరదాగా చిన్న రీల్ అది చేసాము. ఇది పైన టెంపుల్ ఈ విధంగా ఉంది. పైకి వచ్చాక పెద్ద అరుగులాగా కూర్చోడానికి ఉన్నది. పైన టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోయాము. అక్కడ ఈ విధంగా ఉంది. లోపల టెంపుల్ దగ్గరికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళాలంటే ఇలాగా ఒక కొండ, 2 కొండల మధ్యలో చిన్న స్పేస్ ఉంటుంది. అందులోంచి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకోవాలి. అమ్మవారిని కూడా చూపిస్తాను, చూడండి. ఇదిగోండి, మేము ఇక్కడ కొండల మధ్యలో అమ్మవారు ఉంది. ఇక్కడ ఫోటో తీయించుకున్నాం కదా, బ్యాక్ సైడ్ అమ్మవారు. ఇక్కడే అమ్మవారు వెలిసింది. ఫైనల్గా కిందకి రీచ్ అయిపోయాము. మళ్ళీ స్టెప్స్లోనే కిందకి వరకు వచ్చేసాము. వచ్చాము కూడా. లాస్ట్గా బెక్ వేసుకుంటున్నాము. ఇక్కడ మేము ఫోటో తీసుకున్నాం కదా, దీని బ్యాక్ సైడ్ అమ్మవారు విగ్రహం ఉంది. ఇది ఒరిజినల్ అమ్మవారు. ఇక్కడి నుంచే మనకి ఆ చెంబు కిందకి విసిరేస్తే